ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఎవరైతేనే వచ్చిన పని అయింది, వెళ్తున్నా. రండి తాతయ్య. ఉండమ్మా, అప్పుడే ఏమైపోయింది? నీ పేరు భాస్కరేనా? అవును. ఈ ఫోటో నీదేనా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు. మీ ఇల్లా? అదే, అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే. ఓ, అరుణ సంగత మీరు చెప్పేది. ఇంతకు మీరెవరు? నేను దాని తాతయ్యను. అదేదో నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే పోనీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను. చూశాను నీ యోగ్యత. ఇంతకు మీరనేది ఏమిటి? మారున జీవితంతో చెలగాటం ఆడొద్దు, దాన్ని ఇంకా వంచొద్దు. దయచేసి దాని జోలికి రావద్దు. దయ ఏంటమ్మా దయ? మర్యాదగా చెప్తున్నాను. ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు. నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నా మనోరాల్ని ఈ సారికొంపకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణని కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటో కూర్చావు? నాకు ఆవేశమా? నాకు రోషం ఉండకూడదు. అదే ప్రాణాలు చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో. ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు. నిజమా అక్క? మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేదా? అందుకు నాకు దోషం పాసం ఏది ఉండకూడదు. అంత మాట అంటాడురా. మన బంగారం మంచి కానప్పుడు ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది, కానీ వాడికి ఇదంటే గడ్డిపోచాడు. కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రానివాణ్ణి, రక్తం కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను నా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. ఆయనట ఆయన. అరుణ, నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్నంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని? అక్క, అరుణ, ఏడవనిమ్మా, ఏడవని. చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? ఏదయా, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయపడే. మళ్ళీ దీని బూడి కూడా ఇంట్లో ఉండడానికి లేదు. పో. ఇంట్లో ఉండడానికి లేదు. పో. పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు బ్లాక్ ఆఫీస్ కు, కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి మీకు తెలీదా? మొన్న కుటుంబయ్య గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు. 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దయా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును, మరిచాను, వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దగ్గర ఎందుకండి? అవునండి. అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య, అదిగో. రామ్మా, రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నా. అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరిద్దరికి నా కళ్ళు
మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా. ఎంత గొప్పింటి కోడలు చేయదలుచుకున్నాను, మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అన్నా, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి, తిను. లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్టారు. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో. రెడీ కుక్కుతాడా? ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. కదా ప్రేమా, యాదయ్య, ప్రేమా. చూసారా మిస్టర్ లింగం, వాడు చేసుకుంటున్న పాడులకు మధ్యలుగులు పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. నాన్న, పట్టదు, పట్టదు. అయ్యో, వసలు తగ్గిపోతాడండి. లింగం పట్టద్దు. మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, వెనకుండా మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా. లింగం గారు, అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీ పెద్దరికి నిలబెట్టుకోండి. మిస్టర్ లింగం పారిపోతున్నాడు, పట్టుకోండి. ఏ ముహూర్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేకపోతే అంట వచ్చింది. నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా. వండర్ఫుల్ మిస్టర్ గోపి, వండర్ఫుల్. ప్లాన్ అంటే ఎలా ఉండాలి? తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడీ అనే పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి. పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఓకే, 12 గంటలకల్లా అందరూ రెడీగా ఉండాలి. గోపి చెప్పినట్టు వినాలి. ఓకే బాస్. ఆల్ ది బెస్ట్. Yes, speaking. This is fire station. ఏమిటి, సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా? అలాగే వెంటనే ఫైరింగ్ అని పంపిస్తాం. ఎవరది? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాస్.
ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి. కారణం? అనుమానం. అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి. మిస్టర్, ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి. అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు. డజంట్ మ్యాటర్. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. కమాన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్, టిక్కి చెక్ చేయి. కమాన్, పిక్. ప్లీజ్. ఏం లేదు సార్. అయిపోయిందా సార్? సారీ జెంటిల్మెన్, మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను. ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. ద్రోహం. మనలోనే ఎవడో సిఐడి ఉన్నాడు. కనీసం పోలీసులతో లాలూచిపడ్డ మనిషి ఉన్నాడు. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తాడు? ఎవడు వాడు? చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. Come on. 5 నిమిషాల టైం ఇస్తున్నాను. సార్, మేమంతా పాతవాళ్ళం. మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం. మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాతవాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసి ఉండకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు. అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువు ఏమిటి? కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇతను నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కాయాలని చూస్తున్నావు. నిజం చెప్పు. ఆగండి. భాస్కర్, తొందరపడ్డాం. తొందరపడ్డం కాదు బాస్. ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. గోపి సిఐడి, కావాలంటే అక్కడ పెట్టి పేర సోదా చేయండి. భాస్కర్, చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, ద్రోహం బాస్. సిఐడి ఐడెంటిఫికేషన్ కార్డు. ఏమిటిది? సార్, నాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలియదు సార్. ఈ కార్డు నా పెట్లోకి ఎలా వచ్చిందో ఏమో. తెలీదు? త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్లి దండల్లో పారేయండి. మిస్టర్ గోపి, నిప్పు ఒక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్, బీ ఫ్రెండ్స్. డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ.
ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూలపడేస్తాను. వాడి శవం కల్లారా చూస్తాను. ఓసై అంటే తాతయ్య కదా అనుకున్నాను. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావు అనుకున్నాను. ఇదే నువ్వు ఆడుతున్న నాటకం. పద లోపలికి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్ను ఈ ఛాయలకు రావద్దనిలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. రైట్, వెళ్ళు. తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తాను. చంపేస్తా. సార్, ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మన నెత్తినే చేయి పెట్టాడనమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సిందే. ఒకసారి భాస్కర్కి వెళ్ళి చూస్తే. అవును, వెంటనే గోపిని పిలువు, బయలుదేరదాం. అరుణా, అరుణా, అబ్బా అరుణా, 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 ఏమిటి? ఏమైంది? అరుణా, 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 మోహన్, మోహన్, అరుణా, అరుణా, ఏమిటి? ఏం జరిగింది? ఏమమ్మా? అరుణకేమైంది? అరుణ, అరుణ, అయ్యో బుర్ర తప్పింది. అరుణ, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? అదే నేను సినిమా నుంచి వస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడున్నారు. మోహన్ బాబు చొక్కా అంత రక్తమైంది. ఏమడిగినా సరే సమాధానం చెప్పడం లేదు. అమ్మా, ఏమిటా మోహన్? ఏమైంది? ఒళ్ళకి రక్తం ఏంటి? ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు. వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు గారు, అట్లా పట్టండి. ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు. వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు గారు, అట్లా పట్టండి. ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో, అవన్నీ మనకెందుకు గోపి? వాళ్ళు ఎలా పోతే మనకే. మనకు కావాల్సిందల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. తాతయ్య గారు ఉన్నారా? ఉన్నారండి.
మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా? వేలాది పిందులు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సరే, లోపల పెట్టు. పదండి కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది. శవం నదిలో పడవలో దొరికిందట. హంతకుడి కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. శవాన్ని దర్యాప్తు చేయడం ఏంటండి? లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి. వాట్? దర్యాప్తుని హత్య చేస్తున్నారు సార్. హత్యని దర్యాప్తు చేస్తున్నారు సార్. దానికింత దర్యాప్తు ఏమిటండి? శవాన్ని పరీక్ష చేశాం. ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు కాస్త అనుమానంగా ఉంది. హత్య తాగదాకా పోయింది. తోట దాకా ఏమిటండి, ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో. ఒక్క విషయం చెప్పనా, ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది. వీరబ్రహ్మం ఏమన్నాడంటే అన్ని అనర్థాలకి ఆడదే కారణం అన్నాడు. నోరుమయ్యా. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికే వచ్చారా? అబ్బాయి కాదండి, రేపు ఆదివారం మా పోలీస్ స్టేషన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్. సరే, అలా కానివ్వండి. వస్తాను. 4 లక్షల రూపాయలతో ఆ అమ్మాయితో హాయిగా బ్రతకొచ్చను. పిచ్చివాడు ప్రేమకు బలైపోయాడు. ఇంతకు భాస్కర్ ని ఎవరు చంపి ఉంటారని మీ అనుమానం? అనుమానం ఏముంది? ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాడు. తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాడు. అన్నంత పని చేసి ఉంటాడు. అయినా హంతకుణ్ణి పట్టుకోవడం పోలీసు వాళ్ళ పని. మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టి. అదేమంత కష్టం కాదు సార్, చాలా సులభం. ఎలా? ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు. అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది. అది లేవండి చెప్తాను. బ్లాక్ మెయిల్? నో, లవ్ మెయిల్. గో హెడ్. గో. ఎవరు? ఓ, నువ్వా? ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు మాత్రం కాదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదు. పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు. లేదు, మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్లాలనుంటే తప్పకుండా పిలవండి. ఏమిటా నువ్వు అనేది? నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది. పేపర్లో చూసే ఉంటారు. జరిగితే ఆ హత్య మీరే చేశారు. నేనా? అవును, మీరే. నీ తండ్రి హంతకుడన్నానని నన్ను కూడా హంతకుని చేయాలని చూస్తున్నావు. నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగు. నడువు బయటికి. హోషయ్య గారు, అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలా? ఏమిటవి? హత్య గావించబడ్డ భాస్కర్ ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది. యోగ్యుడైతే అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు. అతని పరిస్థితి చూశారు. ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. అబద్ధం, అంత అబద్ధం. హుషయ్య గారు, బుకాయించకండి. ఇదిగో మీ అరుణ అతనికి రాసిన ఉత్తరం. అతన్ని పున్నమి నాడు రమ్మన్నది. అతను వచ్చాడు. ఊరికే రాలేదు, 4 లక్షల రూపాయలతో వచ్చాడు. మీరు అతన్ని హత్య చేసి ఆ 4 లక్షలు కాజేశారు. 4 లక్షల? లేదు, లేనే లేదు. ఏమిటి లేదు? మీరు అతన్ని హత్య చేయలేదా? 4 లక్షలు కాజేయలేదా? ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గోపి, రా కూర్చో. హంతకుడి కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. నీ అన్నదంతా మర్చిపో. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే. కొన్ని రోజుల క్రితం జరిగింది నేనెలా మర్చిపోతాను? గోపి, పెద్దవాణ్ణి. ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యని. ఓహో, రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తెంచుకుంటే తెగేదా గోపి? మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి. అనురాధ నేను మనసారా ప్రేమించి ఏనాటికైనా అనురాధ నీదే. క్షమించండి, హంతకుడి మనవరాలను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా? లేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. నిజమా? అయితే ఉత్తరానికి 4 లక్షలు ఇలా ఇవ్వండి. గోపి, నీ మీద ఒట్టు. నేను నిజం చెప్తున్నాను. నాకేమీ తెలియదు. అసలు ఆ డబ్బు సంగతే తెలియదు. అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారన్నమాట. అయినా ఆ సంగతి అంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. గోపి, 4 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను? ఇల్లు వాకిలి అంతా అమ్మినా రాదే.
పోనీ 1,00,000. బాగా ఆలోచించండి. రేపు ఈ టైంకే వస్తాను. ఇచ్చారా ఉత్తరం మీకు లేదా పోలీసులు? గోపి, నేనంతా విన్నాను. నేను గమనించాను. నీకు కావాల్సిన డబ్బేగా. అవును. డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా? డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాడు. డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యానేరం నుంచి తప్పిస్తున్నాను. ఇందులో నీచమేముంది? డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. అంతేనా? అంతే. అయితే ఉండు, తీసుకొస్తాను. నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే? నువ్వు అడిగింది ₹1,00,000 ఆఫ్ కోర్స్. అవుననుకో. తీసుకో. నగల? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది. అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు. నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 4 లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. గోపి, చీచి, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంట వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణు మాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు, ఇంత ద్రోహం చేయు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను, మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి, కానీ మీ తాత... గోపి, మాటలనవసరం. నీకు కావాల్సింది డబ్బు. తీసుకో, ఉత్తరం. ఓఎస్, మాటంటే మాట. ఇదిగో ఉత్తరం. బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది. కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం. ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు... ఛీ, జన్మ జన్మలకు ఆశ పెట్టుకోవద్దు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.